ప్రజెంట్ ఆస్పిరెంట్స్ ఫేస్ చేసే ఇష్యూస్‌లో ఒకటి వాళ్ళకు యాంగ్జైటీ ఉంటుంది. అవును. లేదంటే ఎగ్జామ్ ఫియర్ ఉంటుంది. కరెక్ట్. అండ్ ఈ రెండిటిని ఎట్లా ఓవర్‌కమ్ చేయాలి? ఇప్పుడు మనం ఇదే విషయంలో మనం ఏం చేస్తామంటే సార్, మనం ఒకటి ప్రీ స్లీప్ అండ్ వేకప్ తర్వాత మనం చెప్పే ఎక్సర్సైజ్ మనది కాకుండా మేమేం చెప్తామంటే, ఇప్పుడు మీరు యూజువల్‌గా ఏమవుద్దంటే ఇప్పుడు ఇది జనరల్. ఇప్పుడు మనం సపోజ్ మనకు 100 పోస్టులుంటే ఒక 10,00,000 మంది అప్లై చేస్తారు. అవును. అయితే 100 పోస్టులకి 100 పోస్టులే ఫిల్ అప్ అవుతాయి తప్ప మిగతావి అంతే కావు. తీసుకో. ఇదైతే అవును. మనకు క్లియర్. అవును. కానీ ఇప్పుడు 100లో మీరు ఉండాలి అనుకుంటే, హ్మ్. మీరేంటంటే మనం యూజువల్‌గా మనం ఏం చేస్తామంటే, ఈ కాంపిటీషన్‌లో నేను చెప్పాను. సక్సెస్ అండ్ ఫెయిల్ అని 2 టర్మ్స్ మనం చూస్తాం. హ్మ్. ఇప్పుడు మన బోర్డ్ మీద రాయమంటే కాంపిటీషన్‌లో సక్సెస్ ఐదర్ ఫెయిల్ అంటాం మనం. హ్మ్. ఇప్పుడు నేనంటే మీరు ఫెయిల్ అనేది తీసేసేయండి. హ్మ్. ఫెయిల్ అనే ఇమేజ్‌ని తీసేసేయండి. ఓన్లీ సక్సెస్సే పెట్టుకోండి. సో, మీరు ఔట్ ఆఫ్ 10,00,000 అప్లై చేసిన దాంట్లో 100 కేటగరీలో మీరున్నారు. మీరుండాలి. ఒకటి. ఇప్పుడు తర్వాత మనం ఏం చేయాలంటే సక్సెస్ స్టోరీ చదవాలి. ఎవరెవరు ఈ ఎగ్జామ్స్‌ని పాస్ అయ్యి, క్రాక్ చేసి సక్సెస్ అయ్యారో, హ్మ్. మనం వాళ్ళు ఏంటి, వాళ్ళది ఎలా ఉందనేది మనం సక్సెస్ స్టోరీస్‌ని మనం చదివితే, హ్మ్. మన మైండ్‌కి మనం సక్సెస్ అని మనం ఇదే ఫీడ్ చేస్తే, మన మైండ్ కూడా మనల్ని సక్సెస్ వైపు తీసుకెళ్తది. మనల్ని కూడా అదే కేటగరీలో పెట్టడానికి మన మైండ్ 100% మనం సహకరిస్తుంది. సో, మేమేమంటామంటే మీరు పాజిటివ్ బుక్స్ చదవండి. తర్వాత సక్సెస్ స్టోరీస్ మీరు చదవండి. హ్మ్. తర్వాత దీన్ని ఎలా క్రాక్ చేశారు? దీన్ని ఒక కాంపిటీషన్ ఎగ్జామ్ కాకుండా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. కాంపిటీటివ్ అనేది ఫస్ట్ తీసేసేయాలి. హ్మ్. మీరు కాంపిటీషన్ అనగానే మీకు సక్సెస్, ఫెయిల్ 2 ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. అవును. సో, కాంపిటీషన్ దీంట్లో కాంపిటీషన్ ఉందని లేకుండా ఇమాజిన్ చేయండి. అంటే మేము ఇక్కడ కూడా చెప్తాం. ఇమాజిన్ చేయండి ఈ 100 అంటే 100 పోస్టులకి 100 మందే రాస్తున్నారు. అవును. అప్పుడు 100 పోస్టులకి 100 మంది రాసి ఎంతమందికి జాబ్‌లొస్తాయండి? అందరూ 100 మందికొస్తాయి. 100 మంది. అందరూ పాస్ అయిపోయారనుకోండి. ఇప్పుడు 10,00,000 మీరు ఊహించుకోకూడదు. ఇప్పుడు జనరల్‌గా ఏమిటంటే మనకి న్యూస్‌లో మనం చూస్తాం. ఈ పలానా రైల్వే పోస్ట్‌కి 100 పోస్టులకి ఇంతమంది అప్లై అవును. చేశారనగానే 10,00,000 మంది అప్లై చేశారా? హ్మ్. అని అవును. ఫస్ట్ మనం ఏం చేస్తాం ఒక క్వాంటిఫై చేసేసుకొని అవును. ఇంతలో ఈ 100 1,00,000లో 100 అంటే మనం పర్సెంటేజ్ తీసేస్తాం మనం. అవును. ఇది నాట్ ఈవెన్ దీంట్లో నాకేం వస్తది నాకేం. అని అవును. మనం ఫస్ట్ థాట్ పెడతాం. ఇలాంటివి మీరు రీజనింగ్, లాజిక్ మీరు ఫస్ట్ ఆలోచించకూడదు.